సిగరెట్తో క్యాన్సర్తో సహా పలు రోగాలు వస్తాయని మనందరికీ తెలుసు. కానీ కాల్చిన సిగరెట్ పీకల వల్ల కూడా పర్యావరణానికి అంతే స్థాయి ప్రమాదం ఉంటుంది. సిగరెట్ పీకల్లో ఉండే దూది లాంటి ప్లాస్టిక్, అదే సెల్యులోజ్ ఎసిటేట్ భూమిలో కలిసిపోవడానికి కనీసం 14 ఏళ్లు పడుతుంది. అంతేకాదు, ప్రతి పీక అర లీటర్ భూగర్భ జలాన్ని కలుషితం చేస్తుంది. అందుకే ఈ సిగరెట్ పీకల్ని రీసైక్లింగ్ చేయడానికి సరికొత్త పద్ధతిని కనిపెట్టాడు ఉత్తరప్రదేశ్కు చెందిన యువకుడు నమన్ గుప్తా. ఈ సిగరెట్ పీకల్ని సేకరించి వాటి నుండి పొగాకు, సన్నని కాగితం, దూది లాంటి ప్లాస్టిక్ను వేరు చేస్తారు. పొగాకును సూక్ష్మజీవుల సహాయంతో ఎరువుగా మారుస్తున్నారు. సన్నటి పేపర్ని ప్రత్యేక రసాయనాలతో పల్ప్గా మార్చి 250 GSM మందంతో పేపర్లను తయారు చేస్తున్నారు. చివరిగా దూది లాంటి ప్లాస్టిక్, అదే సెల్యులోజ్ ఎసిటేట్ని బొమ్మలు, ఇంకా తలగడలు, ఇతర అలంకరణ వస్తువుల్లో నింపే ప్లాస్టిక్ స్టఫింగ్గా వాడుతున్నారు. ఇంకా ఇప్పటిదాకా 250 కోట్ల సిగరెట్ పీకల్ని ఇలా ప్రాసెసింగ్ చేయడం కారణంగా 125 కోట్ల లీటర్ల నీటి కాలుష్యాన్ని అడ్డుకున్నారు. ప్రకృతి గురించి ఇంతగా ఆలోచించి సరికొత్త ఆవిష్కరణలు చేసే వాళ్ళకి